బుజ్జి బొండం సోమరిపిల్లి. ఒక ఊరిలో బొద్దుగా ఉన్న ఓ బుజ్జి బొండం సోమరిపిల్లి ఉండేది. అందరూ దాన్ని బొండం పిల్లి అని పిలిచేవారు. అది ఎంత ముద్దుగా, బుగ్గలతో గుండ్రంగా, పెద్ద పొట్టతో ఉండేదో చూసిన వాళ్లందరికీ నవ్వు వచ్చేది. అది చాలా సోమరి. ఎలుకలు పరిగెత్తే చూడడం మాత్రమే చేస్తుంది. గోడపై ఎక్కడం, దూకడం, ఆడుకోవడం లాంటి పనులన్నీ అది చేయదు. పగలు అంతా పడుకుని నిద్రపోతుంది. రాత్రి అంతా ఆవలిస్తూ గడుపుతుంది. ఆ పిల్లి గురించి ఊరిలో అందరూ నవ్వుకుంటూ ఉండేవారు. ఎలుకలు కూడా దాని దగ్గర ఆడుకుంటూ తిరిగేవి. ఒకరోజు పిల్లలు బొండం పిల్లి చూసి అనుకున్నారు, ఈ పిల్లి ఏ పనికి రాదు. అలా వారు బొండం పిల్లిని చుట్టూ గుండ్రంగా తిప్పుతూ బంతిలా రోలింగ్ చేయసాగారు. బొండం పిల్లి మాత్రం మ్యావ్ అంటూ కళ్ళు మూసుకుని సుఖంగా పడుకున్నాడు. ఒకసారి ఆ ఊరిలో పెద్ద పులి వచ్చింది. అందరూ భయంతో పారిపోయారు. ఎలుకలు కూడా తమ గుహలలో దాక్కున్నాయి. కాని బుజ్జి బొండం సోమరి పిల్లి మాత్రం కదల్లేదు. పులి దగ్గరకు వచ్చేసరికి బుజ్జి బొండం సోమరి పిల్లి పెద్దగా గబగబా గురక వేశాడు. గురక శబ్దం విని పులి భయపడి ఏదో పెద్ద దెయ్యముందేమో అని అనుకుని అక్కడి నుండి పరుగెత్తిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. జనాలు అందరూ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. బొండం సోమరి పిల్లి మన ఊరిని రక్షించింది అని ఆనందపడ్డారు. ఆ రోజు నుండి ఎలుకలు, పిల్లలు, పెద్దలు అందరూ బుజ్జి బొండం సోమరి పిల్లి గౌరవించడం మొదలుపెట్టారు. బొండం సోమరి పిల్లి మాత్రం ఏమాత్రం మారలేదు. ఎప్పటిలాగే పడుకొని తినడం, నిద్రపోవడం కొనసాగించాడు. మోరల్: కొన్నిసార్లు సోమరితనం కూడా ఒక అదృష్టమవుతుంది.